హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. మీరు రోజు వాడుతున్న బోర్ వాటర్లో హెవీ హార్డ్ వాటర్ ఉందా? మీరు రెగ్యులర్ చూస్తుంటారు, మనం ట్యాప్స్ మీద వైట్ లేయర్ వస్తుంటుంది, అదేమండి హార్డ్ వాటర్ అన్నట్టు. సో దానివల్ల మనకి బోర్ వాటర్ వేసినప్పుడు ఏంటంటే మనకి ట్యాప్స్ మీద వైట్ లేయర్ రావడం కానీ, హెయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్, వాషింగ్ మిషన్స్, గీజర్స్ కానీ మనకి రెగ్యులర్ చూస్తున్నట్టు కంప్లీట్గా ఈ హార్డ్ వాటర్ వల్ల డ్యామేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మనకి రీసెంట్గా అయితే మనకి 20 ఫ్లాట్స్కి సంబంధించిన వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇక్కడ ఇన్స్టలేషన్ చేసాము. సో ఇక్కడ వచ్చి యూరోకో బాబ్స్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్ ఆక్వాడ్ వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇది వచ్చేసి మన అయాన్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్ ఇక్కడ రీసెంట్గా ఇన్స్టలేషన్ చేసాము. సో ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ గురించి మీకు కావాలన్నా, ఇలాంటి ఏమైనా ఎంక్వైరీ కావాలంటే కూడా కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేసి మీ బోర్ వాటర్ ఎంత హార్డ్నెస్ ఉంది, ఎంత మనకి హార్డ్నెస్ ఉంది, మనకి టీడీఎస్ లెవెల్ ఉంది అని చెప్పేసి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి విత్ లైవ్ ప్రూఫ్ తోటి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టలేషన్ చేసాం కదా, సో దీని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, దీని హార్డ్నెస్ ఎంత తగ్గుతుంది, సో ఇది ఎట్లా ఇన్స్టలేషన్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ రెజిన్ బేస్డ్ అంటే ఆక్వాడ్ బ్రాండ్ వస్తుంది కదా. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నట్టు. సో ఇందులో కూడా మనకి మాన్యువల్ క్లీనింగ్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి రెగ్యులర్గా మనకి ఎలా బోర్ వేస్తారో అలా బోర్ వేసినప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్గా రెజిన్ అని ఉంటుంది, స్టాప్ చేసుకుని కంప్లీట్గా మనకి పైనకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, పైప్ లైన్స్ ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలని చెప్పి ఒకసారి మీకు లైన్ టు లైన్ చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్యాంక్ బోర్ వేసారనుకోండి, అక్కడి నుంచి బోర్ వస్తుంది, ఇక్కడ మున్సిపల్ లైన్ వస్తుంది. సో రెండు కూడా ఒకటేసారి మనకి పైనకి వెళ్ళకుండా మనకి ఇక్కడ డైవర్టర్ వాళ్ళని బాల్ వాల్ ఇచ్చాము, ఇక్కడ పైనకి వెళ్ళకుండా ఇక్కడ ఆపేస్తుంది. బైపాస్ వాల్ నుంచి ఈ నుంచి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే ఈ జంబో ఫిల్టర్కి వస్తుంది. ఈ బ్లూ కలర్లో జంబో ఫిల్టర్ ఉంది కదా, అదేం చేస్తుందంటే బోర్ వాటర్ సరే డస్ట్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ కంప్లీట్గా మనకి ఓవర్ ట్యాంక్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడనే కంప్లీట్గా మనకి డస్ట్ అంతా ఇక్కడ ఆపేస్తుంది అన్నట్టు. ఆపేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ సిలిండర్స్ ఉంటుంది కదా, దీన్ని వెజిల్ అంటారు. మెయిన్ ఎక్విప్మెంట్ అనేది ఇందులో వచ్చేసి మనకి జ్యూలెక్స్ మీడియాని ఫిల్ చేస్తారు, దాంతోపాటు రెజిన్. ఆ రెజిన్ అనేది మొత్తం ఈ హార్డ్ వాటర్, కాల్షియం, మెగ్నీషియం, హార్డ్ వాటర్ అంతా మైనస్ చేసేదంతా మనకి ఈ రెజిన్ అన్నట్టు. ఆ రెజిన్ ఏంటంటే మనకి సింథటిక్ కలర్లో, గోల్డ్ కలర్లో మనకు ఉంటుంది, అది ఫుడ్ గ్రేడ్ రెజిన్ ఉంటుంది. మనకి ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం బాండింగ్లో ఉంటుంది కదా, ఈ రెజిన్ ఏం చేస్తుందంటే మనకి కాల్షియం, మెగ్నీషియం అనేది కంప్లీట్గా మనకి మ్యాగ్నెటిక్ టైప్లో స్టాప్ చేసేసుకుంటుంది. స్టాప్ చేసేసుకొని మనకి అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే కంప్లీట్గా వాటర్ సాఫ్ట్ అయిపోయి అయానికి ట్రాన్స్ఫర్ ద్వారా నుంచి ఏం చేస్తుందో మనకి ఇక్కడ పైనకి వెళ్ళకుండా ఇక్కడ ఆపేసాం కదా, ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి కంప్లీట్ సాఫ్ట్ అయిపోయి మనకి ఓవర్ ట్యాంక్లోకి పడిపోతుంది. సో మనకి ఓవర్ ట్యాంక్ ఇక్కడ ఉన్న కెపాసిటీ పర్పస్ ఏంటంటే 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్. సో యావరేజ్గా వచ్చేసి మనకి ఒక 10 to 15,000 లీటర్స్ పర్ డే కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క యూనిట్ అప్రాక్సిమేట్గా 10,000 లీటర్స్ వస్తుంది అన్నట్టు. అంటే ఆల్ డైలీ వచ్చేసి 20,000 లీటర్స్ అనేది కంప్లీట్గా వాటర్ సాఫ్ట్ అయిపోతుంది మనకి. సో కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనకి మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. ఇది రీజనరేషన్ ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మనకి ఓవర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీజనరేషన్ చేసుకోవాలి. రాపిడ్ రీజనరేషన్ అంటే ఈ సాల్ట్, వాటర్ మిషన్కి వెళ్ళిపోయి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నది కూడా ఇక్కడ కూడా మనకి ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ ఇక్కడ పైప్ లైన్ ఉంది. సో ఏం చేస్తుందంటే ఈ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇక్కడ మిషన్కి వెళ్ళిపోతుంది. మిషన్లో ఏం చేస్తుందంటే మనకి ఈ నార్మల్ ఫ్రెష్ వాటర్, ఇదిలో మనకి సాల్ట్ వేస్తాం. ఈ సాల్ట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సాల్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ సాల్ట్ అనేది ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి యావరేజ్ ఒక 5 kg సాల్ట్ అయితే మెల్ట్ అవుతుంది. ఒకసారి ఫ్రంట్కి ఒకసారి. సో ఇందులో సాల్ట్ అనేది ఇట్లా నాప్కిన్ టైప్లో ఇట్లా ఉంది కదా, ఈ సాల్ట్ అన్నట్టు. సాల్ట్ టాబ్లెట్స్ అంటారు. ఈ సాల్ట్ కంప్లీట్గా ఇందులో కొంచెం వాటర్ వచ్చేసి ఈ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ అది కంప్లీట్గా మిషన్కి వెళ్ళిపోయి మొత్తం కంప్లీట్గా ఈ రెజిన్ అనేది వాష్ అయిపోతుంది. లైక్ దట్ వాషింగ్ మిషన్. ఎందుకంటే మనకి ఒక క్లాత్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిటర్జెంట్ వేసిపోయి ఎట్లా అయితే క్లీన్ చేస్తామో, ఈ మిషన్లో ఉన్న సాల్ట్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ మిషన్కి వెళ్ళిపోయి కంప్లీట్గా మనకి ఈ వాటర్ అనేది డ్రైన్ వెళ్ళిపోతున్నట్టు. సో ఇది రెగ్యులర్గా అయ్యే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మనకి మిషన్ దగ్గర మన ఒక పర్సన్ ఉండాలి, మనకి ఒక 50 డేస్కి ఒకసారి మాన్యువల్గా క్లీన్ చేయాలనేది కూడా ఏం అవసరం ఉండదు, కంప్లీట్గా సెటప్ అయితే వస్తుంది. సో ఇలాంటి మన వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, డైరెక్ట్ మీ ఏ హౌస్ ఉందో హౌస్ దగ్గరకు వచ్చి హార్డ్నెస్ లెవెల్, టీడీఎస్ లెవెల్, ఎంత కెపాసిటీకి ఎంత హార్డ్నెస్ పెట్టుకోవాలి అండ్ మోడల్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో కూడా మనకి మోడల్స్ ఉన్నాయండి, కంప్లీట్గా అపార్ట్మెంటే కాబట్టి పెద్ద మోడల్స్ ఏమి ఉండదు. సో మనకి సపరేట్గా మనకి అపార్ట్మెంట్లో అయితే సపరేట్గా ఎవరికంటే పైప్ లైన్స్ ఉండవు, అలాంటి వాటికి కూడా మనకి బాత్రూమ్ వాటర్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్కి మనకి వాటర్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి, డూప్లెక్స్ కానీ, విల్లాస్ టైప్లో కూడా మన దాంట్లో ఆక్వాడ్ బ్రాండ్లో అయితే కంప్లీట్గా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కింద అయితే నా నెంబర్ ఇస్తాను. ఈ ప్రీవియస్ వీడియోలో కూడా చాలా కూడా మనకి వాటర్ సాఫ్ట్నర్ కూడా మనకి మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే అవి మోడల్స్ కూడా మనకి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.